వెల్కమ్ టు ది ఛానల్. టాపిక్‌లోకి వెళ్తే హీరో 'నరేష్ అగస్త్య' అండ్ హీరోయిన్ 'ఫరీ అబ్దుల్లా' కలిసి తీసిన సినిమా 'గుర్రం పాపిరెడ్డి'. ఈ సినిమా బుక్ మై షోలో 9.8 రేటింగ్ చూసి షాక్ అయ్యాను. అసలు సినిమాలో ఏముంది? అది జెన్యూన్ హిట్టేనా లేదా ఫేక్ అయిపిస్తున్నారా అనేది ఒక రివ్యూలో చూద్దాం. స్టోరీ లైన్ చాలా సింపుల్ బాస్. మన హీరో పాపిరెడ్డి 'నరేష్ అగస్త్య' ఒక చిట్ ఫండ్ స్కామ్‌లో డబ్బులు పోగొట్టుకొని రోడ్డు మీద పడిపోయే సిచ్యువేషన్. డబ్బులు రికవర్ చేయడానికి హీరో, హీరోయిన్ అండ్ ఒక క్రేజీ బ్యాచ్ కలిసి ఒక డెడ్ బాడీని స్వాప్ చేయాలనుకుంటారు. శ్మశానంలో బాడీ మార్చితే కోట్లు వస్తాయనుకుంటారు. కానీ అక్కడ జరిగింది వేరు. వచ్చింది డబ్బులా లేదా దరిద్రమా అనేదే సినిమా ఒక స్టోరీ. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద కామెడీ. ఇది లాజిక్‌తో చూసే సినిమా కాదు, మ్యాజిక్‌తో చూసే సినిమా. మన జాతిరత్నాల వైబ్స్ గట్టిగా తగులుతాయి. ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు ఉన్నారు కాబట్టి ఆయన జడ్జ్ క్యారెక్టర్లో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. అది కాకుండా తమిళ కమెడియన్ యోగి బాబుని కూడా దింపారు. నరేష్ అగస్త్య అండ్ ఫరీ యాక్టింగ్ ఇస్ న్యాచురల్ అండ్ ఫన్. క్రైమ్ ప్లస్ కామెడీని మిక్స్ చేసి స్టూపిడిటీని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. నెగిటివ్స్ మాట్లాడితే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్. స్టార్ట్ అయినప్పుడు ఉన్న హై మధ్యలో డ్రాప్ అవుతుంది. కొందరు క్యారెక్టర్స్ ఓవర్ యాక్షన్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. లాజిక్ అస్సలు వెతకండి, దొరకదు కూడా. ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. చూడొచ్చు అంటే చూడొచ్చు, ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు. మీరు లాజిక్లు లా పాయింట్లు పక్కన పెట్టి జస్ట్ 2 hours నవ్వుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. థియేటర్ రన్ అయిపోయింది, ఇప్పుడు G5లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి లుక్ వేసి వచ్చి ఏం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్ టైం పాస్కి గుర్రం పాపిరెడ్డి ఇది సేఫ్ బెట్. సో ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేసి, అంటే ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.